పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను సాయి దత్తానందను మీకు సుపరిచితుడు ఎప్పటి నుంచో ఈ యూట్యూబ్ సామాన్ ద్వారా నేను గత మీకు 2-3 సంవత్సరాల నుంచి పరిచయం. అంతకుముందు నేను గవర్నమెంట్ జాబ్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్లో మన ఆర్మీకి సంబంధించిన దాంట్లో జాబ్ చేసుకుంటూ ఈ అసలు యంత్రం ఉందా మంత్రం ఉందా రుద్రాక్ష ఉందా అని నేను 3 ఇవన్నీ 3 అని అనుకునేవాడిని. అసలు నేను రీసెర్చ్ ప్రకారంగా తేలింది ఏంటంటే 10% 100% ఉన్నది. ఇది 10% ఉంది ఈ శాస్త్రం అనేది, పవర్ అనేది ఉంది. కాబట్టి యంత్రము మంత్రము రుద్రాక్ష మూలికలు ఈ వాస్తు హస్త సాముద్రిక మళ్ళీ వచ్చేసి రత్నశాస్త్రము ఇవన్నిటిని శోధించి ఎన్నో కొన్ని వేల గ్రంథాలు తాళపత్ర గ్రంథాలను కూడా శోధించి నేను ఒక గ్రంథాన్ని ఆ దైవ గ్రంథం, అది నా సొంతం ఏం కాదు, ఇది సకల శాస్త్ర గ్రంథం. అంటే సకల శాస్త్రాలు ఉంటాయి దీంట్లో, ఏం లేదు. ఇదంతా దత్తాత్రేయుని అనుగ్రహంతో రాసిన గ్రంథం. దీని లోపల నేను ఎన్నో పొందుపరిచిన, కావాలనుకున్న వాళ్ళు కూడా నేను ఆన్లైన్ పంపించేస్తా. ఇప్పుడు ఏంటంటే ఈ రోజులలో నాస్తికత్వం ప్రబలే, నాస్తికులు పుట్టకొక్కలాగా పెరిగి దేవుడు లేడు దయం లేడు దేవుడు లేడు అది అని మొలుపుకుంటా వాడు అందరికి జనాలకు చెప్తాడు. కానీ వాని ఇంట్లో వాని భార్యనే పూజ చేస్తుంటాడు. అంటే మిగతా వాళ్ళని జడగొడతావు, నువ్వు బాగుపడతావు అన్నట్టు. నీ భార్యకు మాత్రం మార్చుకోవు, నీ చుట్టాలను మార్చుకోవు. నీ చుట్టాలకు చెప్తే లాది కొడితే దెబ్బలు తింటావు. పోయి మీ చుట్టాలకు చెప్పురా, నీ బంధువులకు చెప్పు. వచ్చి అందులో యూట్యూబ్లల్లా వీటిలల్లా చెప్పి దేవుడు లేడని పిల్లల మైండ్లు పాడు చేస్తున్నారు. అయితే పిల్లలకు దైవత్వం నేర్పండి, తల్లిదండ్రుల మర్యాద నేర్పండి, ఫుడ్ తినేటివి నేర్పండి. వాడిని కందిపప్పు ఏందిరా అంటే కందిపప్పు అంటే ఏంది ఉంటుండే ఓడోడు వానికి తెలుస్తలేదు. గోకరకాయ అంటే ఏంది, గోకరకాయ గాకరకాయ అంటున్నావు అది అంటున్నావు. అంటే వాళ్ళకి దేవుళ్ళ గురించి మన నిత్య జీవితంలో వాడుకునే వస్తువులు కూడా తెలియకుండా అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఈ నాస్తికాన్ని మొత్తుకునే వాళ్ళు పోయి స్కూళ్ళల్లో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి, వాళ్ళని మోటివేట్ చేయండి. చేస్తే తల్లి ఏంది తండ్రి ఏంది దైవం ఏందని చెప్పుకోండి. అసలు నిజం చెప్పాలంటే ఈ భూమి మీద రెక్కల గుర్రాలు కూడా ఉండేది, దైవం సంబంధించిన గుర్రాలు. పరింద ఆంధ్రుదాన్ని సగం మనిషి ముఖము, దానికి రెక్కలు, మనిషికి సంబంధించిన నెమిలి తోక, కాళ్ళు ఇలాంటివి కూడా ఉండేది. అప్పుడప్పుడు మన మేఘాలలో మనం ఒక యూట్యూబ్లో చూపించారు, అవి పరిగెత్తుతున్నాయి. నిజంగా మేము గుర్రాలు మేఘాలు కావాలి, గుర్రాలే పరిగెత్తున్నాయి. అలాంటివన్నీ ఏంటంటే మరి లేజర్తో చూపిస్తున్నా, లేజర్ షో కూడా చేస్తారు ఒక్కోసారి. కాదు అది ఒరిజినల్గానే అదృశ్య రూపంలో దైవశక్తి గల ఎన్నో మన భూమి రావడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే మనం ఏంటంటే ఈ భూమిని, మనమున్న భారతదేశాన్ని మనము
కించపరుచుకున్నట్టే దేవుడు లేడంటే, దేవుడు పుట్టిన దైవం పుట్టిన దైవశక్తి గల భూమి ఇది, దేవలాల భూమి. ఈ భూమి లోపల ఇంకా మనకు తెలియకుండా ఎన్నో ఉన్నాయి. భూగర్భంలో ఇప్పుడు నీటి లోపల ఎన్నో మానవ భూమి మీద ఉన్న దానికంటే 10 రెట్లు జంతుజాలం ఉంది. మనుషులు కూడా ఉన్నారు. ఏది జలపరి అంటారు వాళ్ళను, ఏంటంటే జల కన్యలు అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, దైవశక్తి కానోళ్ళు. ఇప్పటికి మనం కొందరు దర్శనం అయ్యి చూసిన వాళ్ళు యూట్యూబ్లో అక్కడక్కడ గూగుల్లో పెడుతున్నారు. ఇప్పుడు ఇవాళ మనకు మీడియా వచ్చిన నుంచి అంత నాలెడ్జ్ అనేది ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయినాయి. ఎక్కడైతే జరిగినా చూడగలుగుతున్నాం, మనకు తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఈ లోకం లోపల మనకు జరిగేది ఏంటంటే, మనం పుట్టిన భారతదేశం ఇది కర్మభూమిలో పుట్టినందుకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దానికి పూజించేస్తే ఏం ఫలితం వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఏమంటారంటే కామధేను అంటారు. ఈ కామధేను అనేది ఎక్కడికెళ్ళి వచ్చింది? ఇది దేవతలు, దానవులు, దేవతలు, రాక్షసులు. ఈ మందర పర్వతం అనేది ఉన్నది. మందర పర్వతాన్ని తీసుకొచ్చి సముద్రం లేచి చల్లగిలికినట్టు ఏది మన వాసుకి అనే సర్పాన్ని చుట్టేసి చిలుకుతారు. దాని లోపలికి వెళ్ళి ధన్వంతరి, కల్పవృక్షము, కామధేను అంటే ఇది కామధేను. ఇలాంటివన్నీ వచ్చినాయి. అయితే రియల్ కామధేను మనం పెట్టుకోలేము, పూజ చేయలేము, దాని శక్తులను మనం పొందలేము. కాబట్టి దాని ప్రతిరూపానికి కూడా అలాంటి కొంచెం ఒక పాయింట్ ఒక శాతం అంటే 100లో 1% ఆ రూపానికి కూడా ఒక శక్తి ఉంటుంది అన్నమాట. అందుకని ఇవి ఏంటంటే ఫోటోలు పెట్టుకుంటే ఫలితం ఇవి. దీని లోపల పంచలోహం ఉంటాయి. ఏమవుతుంది అంటే దీంట్లో కాస్మిక్ పవర్ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో మన ఒకటి ఏంటంటే ఇరీడియం ఉత్పత్తి అవుతుంది. దీంట్లో ఒక శక్తి వస్తుంది అన్నమాట. అయితే ఇలాంటివన్నీ విగ్రహాలు మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకున్నట్టయితే 100% ఆ కామధేను ఏంటంటే, ఒకప్పుడు కౌశికుడు అంటే విశ్వామిత్రుడు ఈ కామధేను అనే టైపుల్నే సురభి అనేది ఒక ఆవు ఉండేది వశిష్ఠుని దగ్గర. ఆయన దగ్గర పోయి ఆయన భోజనాలు ఏర్పరిస్తే తిని ఇవన్నీ ఎట్లా చేస్తున్నాము అంటే ఆవును చూపిస్తాడు, దీని కళ్ళకి వెళ్ళి వస్తాయని. ఇది నాకు యజ్ఞ పుత్రిక అని చెప్తాడు, యజ్ఞపుత్రిక. అయితే యజ్ఞం లోపలికి వెళ్ళి వస్తుంది. అయితే ఇది నీకెందుకు రా నాయన, నువ్వు ముక్కు మూసుకొని అడిలో కూర్చొని నీకు ఏమేమి కావాలో నేను అంతా మొత్తము నీకు రేషన్ ఏమి కావాలి, యజ్ఞాలకు నెయ్యి ఏవేవి కావాలో అన్నీ పంపిస్తేస్తా, అది నాకు ఇచ్చే ఉంటాడు. అట్లా కుదరదు, అది నా యజ్ఞపుత్రిక, అది దైవ సంకల్పంతో వచ్చింది. యజ్ఞం లోపల నువ్వు కావాలంటే నువ్వే తీసుకోపోని అంటే దాన్ని పోయి లాగడానికి ప్రయత్నం చేస్తారు సైనికులు. ఒక్కడు పోతే ఆయనకి 10 మంది సైనికులు దీని కళ్ళ లోపల నుంచి వచ్చేసి వాళ్ళని ఓడిస్తే అప్పుడు ఆ కౌశికుడు విశ్వామిత్రుడు ఆయన తపస్సు చేసి నేను ఇలాంటి 10 అయినా సాధిస్తాను, నేను కూడా నీకంటే పెద్ద గురువుని అయిపోతా, దైవ గురువుని అవుతా అని చెప్పేసి ఆయన శరీరాన్ని కూడా సూర్యలోకంలో కాల్చుకొని దైవత్వం పొంది దేవుడికే గురువైండు, ఎవరికి రామునికి. ఆయన ఇలాంటి కామధేను కాదు ఎన్నో ఆయన సృష్టించగలతో లోకాన్ని సృష్టించిండు. త్రిశంకు లోకాన్ని. త్రిశంక అనేటోడు నేను బుద్ధితోటి స్వర్గానికి పోవాలని వశిష్ఠుని దగ్గర పోతే నువ్వు ఇటువంటి కోరికలు కొడుకున్నావు కాబట్టి నువ్వు చండాలుని అయిపోదుగా కానీ ఆయన కురుపు అయిపోదుగా అని శాపం పెడతాడు. పెడితే అప్పుడు విశ్వామిత్రుని దగ్గర పోతే విశ్వామిత్రుడు పైకి పంపించేస్తాడు స్వర్గానికి. స్వర్గలోకంలో దేవతలందరూ వానికి కిందికి దొబ్బేస్తే అప్పుడు నువ్వు త్రిశంకు అక్కడనే ఉండిపోయి నీకు లోకాన్ని నిర్మిస్తున్నా అని చెప్పేసి స్వర్గాన్ని నిర్మిస్తాడు. మధ్యన ఇది స్వర్గం పోతుంటే మధ్యన ఉంటుంది త్రిశంకు లోకం. అలాంటి స్వర్గాన్ని నిర్మించిండు మానవుడు. ఆ మానవుడు ఎవరు? విశ్వామిత్రుడు. ఆయన ఇలాంటివి సాధించిండు. వశిష్ఠుని దగ్గర ఉండేది ఎవరి దగ్గర పెద్ద పెద్ద మహానుభావుల దగ్గర ఈ ఉండేవి అంతరించిపోయినాయి. అయితే ఇప్పుడు ఉన్నాయి దైవశక్తితోటి మనకు దర్శనం కావు. కాకపోతే మనకు ఇది మన ఇంటి లోపల ఉన్నట్టయితే మనం అనుకున్న కోరికలు 100% నెరవేరుతాయి. మీకు కావాలనుకున్న వాళ్ళకు కూడా నేను పంపించేస్తా ఆన్లైన్ ద్వారా. మీరు దీనికి ఎక్కువ రేట్ ఏమి ఉండదు. అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. మళ్ళీ నేను కలవాలనుకుంటే మాత్రము మీరు పొద్దున 9:30 నుంచి సాయంత్రం 5:30 దాకా కలవచ్చు. మళ్ళీ వచ్చేసి నాతో మాట్లాడను అనుకుంటే 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. మరి వచ్చేసి సోమవారము మంగళవారం స్ట్రిక్ట్గా ఆర్టీ ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. ఫోన్లో మాట్లాడితే మాత్రం డబ్బులు తీసుకోను. జాతకాలు చూయించుకుంటే మాత్రం ఫీజు కట్టక తప్పదు. కాబట్టి మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలంటే రండి. జాతకం చూయించుకోవాలంటే మీకు సంపూర్ణంగా 40 నిమిషాలు టైం ఇస్తా, మీకు రెమెడీ చెప్తా, 100% మీకు ఫలితం రావడానికి ప్రయత్నం చేస్తా. జై గురుదత్త.